ఆయనతో నాకు మహాసాంగత్యం. ఆయన ఒకరోజు నేను లైన్లో ఉన్నా అనుకోకుండా, ఆయన వడ్డించి నాకు వచ్చాడు. మరి నాకు పిచ్చో ఆయన తెలియదు. అరే రెండు కప్పులు ఏరా అన్నాడు. ఆయన ఏదో స్వీట్ నాకు ఆశ్చర్యేసింది. ఈయన నన్ను నాది ఆయనకి తెలిసిపోయింది. అంతే చేస్తారు వాళ్ళు. 2 సార్లు స్వీట్ పిచ్చర్ తెలిసిపోయింది ఆయనకి. మా నారాజు గారు, అరే ఎవరా నాకే ముందు కొట్టుకుంటా. ఆయన ఇట్లా చూస్తాడు, ఇట్లా కళ్ళు బ్లింక్ కూడా చేయట్లేదు. ఈయన ఇట్లా చూస్తాడు, పిచ్చోడు ఎవరున్నాడు ఆయన పిచ్చోడు నా లెక్కలో చూస్తాడు. ఆయన మాట్లాడు కొట్టడు. ఏంటి అది వెళ్ళరా అంటాడు. నాకే ఇట్లా కొట్టుకుంటుంది. ఎక్కడది సిద్ధారావు గారు ఇంట్లో ఏదో కళ్యాణ మండపం కదమ్మా అది. ఫస్ట్ టైం వెళ్ళాను నా ఒంగోలు. ఫస్ట్ టైం ఆయన మాట్లాడలేదు. నువ్వు వెళ్ళరా అంటాడు. ఈయన నాకేమో ఏం తెలియదు. ఆయన దగ్గరికి కూర్చున్నా. ఇట్లా చూసాడు. ఆయన అంతే చూస్తున్నాడు. ఏదో మాట్లాడడం ఈయన మాట్లాడుతున్నాడు రమ్మంటాడు. అయిపోయింది. సాయంత్రం సినిమా బుక్ చేశారు హోటల్ హాల్ మొత్తం. వాళ్ళ తమ్ముడు సిద్ధారావు గారు తమ్ముడిది. అదేం సినిమా నేను మర్చిపోలేని జీవితంలో, శ్రీనివాస కళ్యాణం. ఆయన అనుకున్నాడు. నాకేదో జోక్ వస్తుంది, నవ్వు భయంకర నవ్వు వేస్తాను నేను. అవతల కింద కూడా నన్ను అరే అరే దాకా నేను నవ్వుతుంటా. ఈయన నా పక్కన మహానుభావుడు కూర్చున్నాడు సర్ఫరాజ్ గారు. ఆయన నవ్వడం నన్ను నవ్వడం నాకు నవ్వు వస్తుంది. ఆయన ఇటు చూస్తున్నాడు. ఇటు చూసారు. తింటట్లు అన్నాడు ఆయన. అనుకున్నాడు అని చెప్పి నేను చూడగా తింటే అన్నాడు ఆయన. నవ్వమని ఈయన నవ్వద్దంటాడు. నా అనుభవం అనమాట అది. ఆయన నవ్వమని ఆయన అంటే ఇది నవ్వద్దంటాడు ఏంటి. అంత హ్యాపీ సినిమా ఆ రోజు. ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువుతో అంత సాన్నిధ్యం నేను జీవితంలో మర్చిపోలేను. నేను 13th ఆగస్ట్ నాకు బ్లాక్ డే నా లెక్కలో. ఎందుకంటే చాలా భయంకర పరిస్థితుల నుంచి బయటపడ్డాను 13th ఆగస్ట్. ప్రతి 13th ఆగస్ట్ నేను బ్లాక్ డే అనుకున్నాను. అనుకోకుండా నాగరాజు గారి వల్ల 13th ఆగస్ట్ నేనే గురుగారు చూసాను నేను. ఆ రోజు నో బ్లాక్ సో బ్లాక్ అనే మాట మర్చిపోయాను. 13th ఆగస్ట్ నా లైఫ్లో మర్చిపోలేదు. ఆయన 13th ఆగస్ట్ కలిపాడు ఆయన. అట్లా నేను దాదాపుగా 7 సార్లు కలిసా సార్ని. ఒకరోజు దాదాపు 1.5 ఆయన కొడతా ఉన్నా. అరే గుద్రా అంటాడు ఆయన. నా భయం వేస్తుంది. ఈ గుద్దుడు ఇట్లా బాబు అని ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టడం గుద్రా అంటాడు ఆయన. గుద్దు ఏంటి పుష్పసలాడుతుంది. ఇట్లా చూస్తే ఎముకలు దాటి గుద్దపట్టాడు. ఎవరు వద్దు అని అంత భయం వేస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే ఆయన ఎనర్జీ అటువంటిది. ఆ ఎనర్జీ నాకు పాస్ అవుతుంటే నాకేం అర్థం కావట్లా. నేను అంత గట్టి గుద్దుతున్నానా, ఆయన గుర్తించుకుంటున్నాడా. నేను ఒక్కడే కదా 6 గుద్దుతున్నాం. 2 కాళ్ళు 2 చేతులు 2 ఇద్దరిద్దరం కూర్చున్నాం ఇటే పట్ల. అట్లా నేను పిరమిడ్ వ్యాలీలో 150 కిలోలు తొక్కేవాడు. ఒకటి ఎక్కాడు పైకి, ఒకటి ఎక్కించుకున్నాడు ఆయన. చిన్న తిరుపతిలో బాగా హెల్ప్ చేసాం మా సార్తో. 2:30 గంటలు కూర్చున్నాం మనం. ఎవరు లేరు ఆ రోజు. మేము 6 ఉన్నాం. ఆయన కారు రాలేదు, లేట్ అయింది. కూర్చొని అట్లా ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నాడు అది ఇది సిద్ధం వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకా నడిచేది లేదు. అట్లా నూజూడులో, చిన్న తిరుపతిలో, ఏలూరులో, కట్నాల్లో ఆయనతో నాకు మహాసాంగత్యం. ఆయన ఒకరోజు నేను లైన్లో ఉన్నా అనుకోకుండా, ఆయన వడ్డించి నాకు వచ్చాడు. మరి నాకు పిచ్చో ఆయన తెలియదు. అరే రెండు కప్పులు ఏరా అన్నాడు. ఆయన ఏదో స్వీట్ నాకు ఆశ్చర్యేసింది. ఈయన నన్ను నాది ఆయనకి తెలిసిపోయింది. అంతే చేస్తారు వాళ్ళు. 2 సార్లు స్వీట్ పిచ్చర్ తెలిసిపోయింది ఆయనకి. 2 వేయించాడు ఆయనతో. నాకు అది మర్చిపోలేని అనుభవం అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే తపస్సులో మాత్రం ఆయన్ని ఏంటి అసలు ఏం మాట్లాడితే బాగుంటుంది కదా అనుకోండి. దగ్గరికి వెళ్తే ఇట్లా వదిలేశాడు ఆయన. మళ్ళీ పట్టాడు ఆయనే. ఎందుకు చెప్తున్నానంటే ఆ గురు సాంగత్యం అమ్మ చెప్పిందే అది మర్చిపోలేదు. దాని తేలిగ్గా దొరకదు, అది ఛాన్స్ లేదనమాట. ఇటువంటి రోజులని మనం ముందు ఆయన లేరని ఇక్కడే ఉంటాడు. ఎప్పుడు మన మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు. ఈ ప్రిన్సెస్లో లేని చోటు ఉండదు. ధ్యానం లెక్క ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. నో డౌట్ ఇన్ దట్. శాకాహారం అనేది ఆయనకి ఇష్టమైన మాట. నువ్వు ధ్యానం చేయకపోరా, శాకాహారం ఉండదు. శాకాహారంగా మారని చెప్పాడు ఆయన. అది మహా ఆనందం అనమాట మాకు. హాయిగా 10 ధ్యానం చేద్దాం, తర్వాత దీంట్లోకి వెళ్ళిపోదు. కరెక్ట్గా 11 అయింది చూసారా. ఇవాళ 2 hours సజ్జన సంగతి అయింది. మీరు చెప్పండి 45 minutes చెప్పారు. నారాయణ 60 కావాలి 20 నిమిషాలు చెప్పాడు. ఇంకెవరు చెప్తారా? పుస్తకం కూడా